URL స్ట్రక్చర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ URL అంటే ఏంటి? ఓకే, సో ఇక్కడ మీరు ఏదో ఒకటి మీరు సెర్చ్ చేయండి గూగుల్లో వచ్చేసి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెర్చ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ సంథింగ్, ఏదో ఒకటి నేను సెర్చ్ చేస్తాను. సో సెర్చ్ చేస్తే దే ప్లెంటీ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి కదండి. సో కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసుకుందాం ర్యాండమ్ గా. ఓకే, ర్యాండమ్ గా మీరు ఓపెన్ చేసుకుంటే ఇక్కడ వస్తాను చూడండి. సో దిస్ ఇస్ కాల్డ్ URL. ఓకే, అంటే ఒక పేజ్ కి URL ఉంటది. ఓకే, సో ఏదే పేజ్ కి వెళ్ళినా కూడా ఈ URL అనేది మారుతా ఉంటది. పేజ్ టు పేజ్ ఈ URL అనేది మారుతా ఉంటది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పేజ్ లో ఉన్నా. సో ఇప్పుడు సర్వీసెస్ వీళ్ళ డొమైన్ ఓకే orangemantra.com/services. ఓకే, సో ఇలాగా అదైనాక /digital-marketing అని ఉంది. ఓకే, సో ఇలాగుంది. సో అలాగే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక వెబ్సైట్ కి వెళ్తా. ఇక్కడ బ్రాండ్ స్టోరీ డాట్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ brighthhands.in అని ఉంది. సో ఇక్కడ చూడండి, ఓకే వాళ్ళ డొమైన్ /digital-marketing అని ఉంది. ఓకే, సో ఇలాగా ఒక ఓకే పేజ్ కి మీ URL అనేది మారుతా ఉంటది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వీసెస్. సో సర్వీసెస్ లో ఇక్కడ నేను ఎక్కడో డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక ట్యాబ్ లో ఉన్నా. ఇక్కడ ఎక్కడో డిజిటల్ మార్కెటింగ్ అనేది వీళ్ళది ఉంటుంది. ఓకే, వదిలేయండి, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అని. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను ఇంకొక పేజ్ కి వెళ్తే కంప్లీట్ గా ఈ URL స్ట్రక్చర్ అనేది మారిపోయింది. ఓకే, అలాగే ఒక్కొక్క పేజ్ కి కూడా URL అనేది ఉంటది. సో మీకు ఈ URL ఒకటి ఏం చెప్పాలంటే URL అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫుల్ ఫామ్ ఏంటి అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని చెప్పేసి. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. లెట్ మీ రైట్ ఇట్ హియర్ అండి సంథింగ్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. సో URL ఫుల్ ఫామ్ వచ్చేసి ఓకే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని చెప్పేసి. ఓకే, ఫుల్ ఫామ్ URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఒక పేజ్ కి ప్రాపర్ గా యూనిఫామ్ వే అంటే ప్రాపర్ గా ఒక SEO ఫ్రెండ్లీ URL అని చెప్పేసి. సో ఈ URL ఈవెన్ ఇఫ్ యూ గో టు ఏదైనా వికీపీడియా అదంతా ఓపెన్ చేయగా చెత్తగా వస్తుంది URL. సో యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్స్ ఓకే మనము ఏదే URL రాసేటప్పుడు సో వీ షుడ్ ఫాలో దిస్ టెక్నిక్స్. ఒకటి ఫాలో అవ్వాల, కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలా. ఆ టెక్నిక్స్ ని కూడా ఈ రోజు మీకు చెప్పిస్తా. ఓకే, సో ఈ పర్టిక్యులర్ పేజ్ కి ఒక్కొక్క పేజ్ కి ఒక్కొక్క URL అనేది ఉంటది. ఓకే, లెట్స్ సే ఇఫ్ ఐ గో టు దిస్ CRM. సో ఇక్కడ చూడండి అగైన్ సర్వీసెస్ Salesforce-integrate /SAP-CRM అని. ఓకే, సో అలాగే వీళ్ళ పేజ్ లో వెళ్ళండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు కెరియర్స్ అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి careers/index.php అని ఉంది. సో ఈ బ్లాగ్స్ అనే పేజ్ కి వెళ్తా. ఓకే, సో ఇప్పుడు బ్లాగ్స్ అనే పేజ్ కి వెళ్తా. సో ఇక్కడ చూడండి వీళ్ళది /domain వాళ్ళ డొమైన్ /blog అని ఉంది. సో ఇలాగా ఒక్కొక్క పేజ్ కి ఒక్కొక్క URL అని ఉంటది. అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ URL ఫుల్ ఫామ్. ఆ పేజ్ కి మనము SEO అనేది చేస్తాం. సో SEO అనేది చేస్తాం అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఈ పేజ్ కి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దే ఆర్ ట్రైయింగ్ టు రాక్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. సో ఈ కీవర్డ్ ని వాళ్ళు ర్యాంక్ చేయాలని మార్కెటింగ్ SEO అనేది చేసుకుంటా ఉంటారు. ఓకే, సో ఈ పేజ్ కి ఈ కీవర్డ్ ర్యాంక్ అవ్వాలని వీళ్ళ ఇంటెన్షన్. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇలా ఎవరైనా సెర్చ్ చేస్తే గూగుల్లో సో వాళ్ళు ఓకే ఆ పర్టిక్యులర్ కీవర్డ్ కి ర్యాంక్ చేయాలా అనుకుంటా ఉంటారు చూడండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కీప్ ఇట్ URL ఇన్ సచ్ వే. ఓకే, సో వాళ్ళు ఏ కీవర్డ్ ని మేజర్ గా కాన్సన్ట్రేట్ చేస్తా ఉంటారో ర్యాంక్ అవ్వాలా గూగుల్ అని చెప్పేసి ఆ కీవర్డ్ ని ఇక్కడ ప్లేస్ చేస్తారు. సో మీరు కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ర్యాంక్ ఎనీ కీవర్డ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనది డొమైన్ తీసుకుందాం ఇప్పుడు. ఓకే, మన డొమైన్ లెట్స్ సే www.socialexperts.in అని మనది ఒక డొమైన్ ఉంది, కానీ ఇప్పుడు అది యాక్టివ్ లో లేదు. ఓకే, సో ఇది ఒక డొమైన్. లెట్స్ సే ఐ వాంట్ టు ర్యాంక్ కీవర్డ్స్. సో నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఐ టార్గెట్ లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ అనేది నా మెయిన్ కీవర్డ్. సో సెకండరీ కీవర్డ్స్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ services for small businesses.
సో ఇలాగా ఐఎమ్ ట్రైన్ టు టార్గెట్ దీస్ మెనీ, అంటే ఈ 3 keywords కి నేను ఈ 3 keywords కి నేను గూగుల్లో ర్యాంక్ అవ్వాలా. ఓకే, సో నేనేం చేస్తా, సో ఇది నా డొమైన్, ఈ డొమైన్ లోపల ఐ విల్ గోయింగ్ టు క్రియేట్ 1 పేజ్. ఓకే, ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటా. సో దట్ ఈస్ కాల్డ్, మనము ఒక న్యూ పేజ్ అనేది క్రియేట్ చేస్తాము. న్యూ పేజ్ ఎలా క్రియేట్ చేస్తామంటే, ఓకే, సో ఇప్పుడు మన మెయిన్ డొమైన్ ఉంది కదా, సో మెయిన్ డొమైన్ ఇది. సో ఇక్కడ మనము మెయిన్ డొమైన్, ఓకే, స్లాష్, ఓకే. సో ఇఫ్ యూ వాంట్, లైక్ మీరు మల్టిపుల్ సర్వీసెస్ ఇస్తా ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఒకటి ఉంటది, వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది ఒక కేటగిరీ ఉంటది. ఓకే, సో మీ సర్వీసెస్ లో వెబ్సైట్ డెవలప్మెంట్ ఇస్తారు, అప్లికేషన్ డెవలప్మెంట్ ఇస్తారు. ఓకే, సో ఇలాగా మల్టిపుల్ సర్వీసెస్ ఏదైనా ఇస్తా అంటే, సో యూ కెన్ కేటగిరైజ్ దోస్ సర్వీసెస్ లైక్ ఇలాగా సొల్యూషన్స్ ఆర్ సర్వీసెస్. ఓకే, ఇక్కడ చూడండి డిజైన్ అని ఉంది, డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ లో దే ఆర్ గివింగ్ మల్టిపుల్. సో డిజిటల్ మార్కెటింగ్ లో వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టిన క్రియేటివ్ అడ్వర్టైజ్ అని, ఈమెయిల్ మార్కెటింగ్ అని, B2B అని, B2B లీడ్ జనరేషన్ అని, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అని, బ్రాండ్ పర్ఫార్మెన్స్ లో వీళ్ళు వచ్చేసి సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని. సో ఇలాగా మీరు ఇక్కడ మీరు చూసుకోండి. లెట్స్ సే నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కి వెళ్తే ఇక్కడ వాళ్ళ URL పాత్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటది అని చెప్పేసి. సో వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కి హోమ్ పేజ్ పెట్టుకున్నారు. లెట్స్ సే క్రియేటివ్ అడ్వర్టైజ్మెంట్ కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి brandstory.in/creative-agency అని ఉంది. సో క్రియేటివ్ అడ్వర్టైజ్మెంట్ కి వీళ్ళు క్రియేటివ్ ఏజెన్సీ అని పెట్టుకున్నారు. సో నెక్స్ట్ ఐ విల్ గో టు ఈమెయిల్ మార్కెటింగ్. సో ఇక్కడ చూడండి ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ బెంగళూరు. సో వాళ్ళ కీవర్డ్ ఏంటి, ఇక్కడ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కూడా వాళ్ళ కీవర్డ్. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది కూడా వాళ్ళ కీవర్డ్. ఇంకొకటి ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ బెంగళూరు అనేది కూడా వాళ్ళు ట్రైంగ్ టు ర్యాంక్. అంటే ఈమెయిల్ మార్కెటింగ్ అని ఎవరైనా సెర్చ్ చేసినా దే వాంట్ టు ర్యాంక్ ఇన్ బెంగళూరు. ఓకే, ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ఎవరైనా సెర్చ్ చేస్తే అది ఆ కీవర్డ్ కూడా ర్యాంక్ అవ్వాలా. ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ బెంగళూరు అని సెర్చ్ చేసిన ఈ కీవర్డ్ కూడా నేను గూగుల్లో ర్యాంక్ అవ్వాలా. సో అందుకని దే ఆర్ ట్రైంగ్ టు కీప్ దేర్ URL. ఈ URL లో దే ఆర్ ట్రైంగ్ టు కాన్సన్ట్రేట్ దిస్ పర్టిక్యులర్ కీవర్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని. సో ఇక్కడ ఇప్పుడు మనం ఇది చూద్దాము PPC సర్వీసెస్ అని చెప్పేసి ఒకసారి క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి PPC అంటే పే పర్ క్లిక్, PPC సర్వీసెస్ అంటాము. సో బేసికలీ పే పర్ క్లిక్ -PPC సర్వీసెస్ అని ఇచ్చాను. దిస్ ఇస్ నాట్ ప్రాపర్. సో ఐదర్ కీప్ ఇట్ PPC లాగా, నోట్ PPC, ఓకే, -సర్వీసెస్ ఇన్ బెంగళూరు అని పెట్టుకునొచ్చు. అగైన్ దే కీప్ ఇట్ హియర్ యాజ్ ఎ PPC అని చెప్పేసి. ఓకే, సో ఇలాగా ఇక్కడ కంటెంట్ రైటింగ్ అని ఉంది. సో ఇక్కడ చూడండి కంటెంట్ రైటింగ్, ఓకే, ఏజెన్సీ ఇన్ బెంగళూరు. సో దే ఆర్ ట్రైంగ్ టు ర్యాంక్. కంటెంట్ రైటింగ్ అనేది ఒక కీవర్డ్, కంటెంట్ రైటింగ్ కంపెనీ అని ఎవరైనా సెర్చ్ చేస్తే దే ఆర్ ట్రైంగ్ టు ర్యాంక్, ప్లస్ కంటెంట్ రైటింగ్ సర్వీస్ ఇన్ బెంగళూరు. ఓకే, సో ఈ ఆల్ 3 keywords ట్రై చేస్తున్నారు గూగుల్లో ర్యాంక్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సో ఇక్కడ మార్కెటింగ్, అండర్ మార్కెటింగ్ లో సో ఎవరన్నా మీరు ఈ మార్కెటింగ్ లోపల ఇవి పెట్టుకోనొచ్చు. అంటే ఎలాగా అంటే లెట్స్ సే మీకు సింపుల్ గా ఇంకా చెప్పాలా అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోషల్ ఎక్స్పర్ట్స్ లో లెట్స్ సే వీ హ్యావ్ సర్వీసెస్ అనేది ఒక సెక్షన్ ఉంటది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్స్ అనేది ఒక సెక్షన్ ఉంటది అనుకోండి. ఒక సెక్షన్ అంటే ఏంటంటే ఏం లేదండి. సో ఇక్కడ మెను సర్వీసెస్ అనేది, ప్రోడక్ట్ అనేది, ఓకే, ఇలాగా. సో మేము సర్వీసెస్ మళ్ళా ప్రోడక్ట్స్ మళ్ళా వాట్ ఎవర్ ఇట్ మే బి, లైక్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ అస్ అనేది ఒకది ఉంటది. నెక్స్ట్ కాంటాక్ట్ అస్. సో ఇలాగా లెట్స్ సే బ్లాగ్, ఓకే, ఇలాగా మనకి మెనూ ఉంటది. సో ఇప్పుడు నేను సర్వీసెస్ లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తా. ఓకే, సో లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇస్తా. ఓకే, సో ఇంకొకటి వచ్చేసి వెబ్సైట్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనేది ఇస్తా. ఓకే, సో ఇంకొకటి వచ్చేసి అప్లికేషన్ డెవలప్మెంట్ సర్వీసెస్. సో ఇలాగా ఐఎమ్ అండర్ సర్వీస్ లో నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తా. ఓకే, సో లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే రాస్తాం. ఆ డిజిటల్ మార్కెటింగ్, సో ఆర్ యూ కెన్ సే డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఓకే, వెబ్సైట్ డెవలప్మెంట్ కావచ్చు, ఓకే, అప్లికేషన్ డెవలప్మెంట్ కావచ్చు. సో ఇవి నేను సర్వీసెస్ ఇస్తా. అండర్ ప్రోడక్ట్స్ లో ఐఎమ్ ట్రైంగ్ టు సేల్ సమ్ ప్రోడక్ట్స్. ఓకే, సో ప్రోడక్ట్స్ లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ products. Let's say for example, I'm just example తీసుకుంటాను. I'm selling like laptops. Okay, so I'm selling MacBook. Okay,
MacBooks. I'm selling like laptops, MacBooks, desktop, whatever it may be. సో ఇలాగా ఓకే. సో ఇప్పుడు మీరు ఏంటంటే సో సర్వీసెస్ లో ఇప్పుడు చూడండి ఈ 3 సర్వీసెస్ నేను ఇప్పుడు ప్రెసెంట్ లో మార్కెట్ లో నేను ఆఫర్ లైక్ సర్వీసెస్ నేను ఇస్తా ఉన్నా. అలాగే ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ లో ఐఎమ్ సెల్లింగ్ దిస్ ల్యాప్టాప్ కావచ్చు, మ్యాక్బుక్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు. సో ఇలాగా సో నేనేం చేస్తా అంటే లెట్స్ సే ఇప్పుడు ఈ సర్వీసెస్ కి మనము URL రాస్తాం. ఓకే, ఎలా రాస్తాం? ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక కీవర్డ్ కి నేను కీవర్డ్ రీసెర్చ్ చేస్తా. డిజిటల్ మార్కెటింగ్ లెట్స్ సే నేను అక్రాస్ ఇండియా నేను ఇప్పుడు లెట్స్ సే మన సర్వీస్ లొకేషన్ వచ్చేసి సో ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ లొకేషన్ యాజ్ అన్ ఇండియా. సో ఇండియా కావచ్చు, ఆర్ ఇఫ్ ఐఎమ్ టార్గెటింగ్ హైదరాబాద్, ఓకే సో హైదరాబాద్ కావచ్చు, ఆర్ ఇఫ్ ఐఎమ్ టార్గెటింగ్ ఓకే సో బెంగళూరు కావచ్చు. సో ఇలాగా ఏం టార్గెట్ చేస్తా ఉంటారో ఆ కీవర్డ్ ఆ రీజన్ ని పెట్టేసి మీరు కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసుకుంటా. లెట్స్ సే ఆన్ అవర్ కేస్ ఓకే ఆన్ అవర్ కేస్ లెట్స్ సే మనము ఓన్లీ హైదరాబాద్ మాత్రమే సర్వీసెస్ ఇస్తాం. సో ఐఎమ్ నాట్ టార్గెటింగ్ అవుట్ సైడ్ హైదరాబాద్ లో క్లయింట్స్ ని నేను చెక్ చేయను, ఓన్లీ హైదరాబాద్ క్లయింట్స్ ని నేను చెక్ చేస్తా. సో అప్పుడు నా కీవర్డ్స్ ఎలా ఉండాలా? డిజిటల్ మార్కెటింగ్. దీన్ని మీరు డిజిటల్ హైదరాబాద్ లొకేషన్ కి మీరు కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసుకున్నారా? డిజిటల్ మార్కెటింగ్ కి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది హైదరాబాద్ లొకేషన్ లో, అలాగా డిజిటల్ మార్కెటింగ్ కి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. సో ఇలాగా మీరు కీవర్డ్ రీసెర్చ్ చేసి కీవర్డ్స్ ని మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్నారా? షార్ట్ లిస్ట్ చేసుకుని దాంట్లో మీరు కీవర్డ్ ఎలా పెట్టాలో మీరు ఇప్పుడు చూద్దాం. అంటే మీ కీవర్డ్ ప్రైమరీ కీవర్డ్ ఏంటి, సెకండరీ కీవర్డ్ ఏంటి, నా సపోర్టింగ్ కీవర్డ్ ఏంటి, అలాగా మీరు చెక్ చేసుకుంటారు. లెట్స్ సే ఇప్పుడు ఈ సర్వీసెస్ కి మనము URL స్ట్రక్చర్ అనేది రాస్తాం. ఓకే, సో URL స్ట్రక్చర్ అనేది రాస్తాం. URL స్ట్రక్చర్ ఈ URL స్ట్రక్చర్ అనేది రాద్దాం. సో ఇప్పుడు నా మెయిన్ డొమైన్ ఏంటి? socialexpress.in కదా. సో ఇప్పుడు socialexpress.in. సో ఇప్పుడు socialexpress.in లో నెక్స్ట్ సర్వీసెస్ ఉంది కదా. ఈ సర్వీసెస్ లోపల డిజిటల్ మార్కెటింగ్ అనే సర్వీస్ వస్తుంది. సర్వీసెస్ లోపల లైక్ వెబ్సైట్ డెవలప్మెంట్ అని వస్తుంది. అంటే ఎవరన్నా నా సర్వీసెస్ ఓకే సో లెట్స్ సే ఇప్పుడు ఎవరన్నా నేను ఇక్కడ SEO లో చూడండి. సో వీళ్ళు దే కెప్ట్ సో మెనీ ఓకే సో SEO బై టైప్, ఈ-కామర్స్ SEO, లీడ్ జెన్ SEO ఇలా ఉంది. సో వెబ్సైట్ డిజైన్, సో బై ప్లాట్ఫామ్, బై వెబ్సైట్ గోలో ప్లాట్ఫామ్ ఇలా పెట్టుకున్నారు. కానీ మనము సింపుల్ వే టు అండర్స్టాండ్ సో ఇలాగా నా సర్వీసెస్ పెట్టుకున్నాం, ఇలాగా మన ఓకే ప్రోడక్ట్ అనేది పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ సర్వీసెస్ లో డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది. దీనికి మనము URL స్ట్రక్చర్ రాయాలి. సో ఇప్పుడు రాయాలా అంటే సో ఇది ఎక్కడ వస్తుంది డిజిటల్ మార్కెటింగ్? ఇట్ కమ్స్ అండర్ సర్వీసెస్ కాబట్టి ఓకే సో ఈ మెయిన్ డొమైన్ స్లాష్ ఈ సర్వీసెస్ లోపల వస్తాం కాబట్టి ఈ సర్వీసెస్ అనేది ఓకే ఇక్కడ స్లాష్ అనేది రావాలా. ఓకే స్లాష్ సర్వీసెస్ ఓకే మళ్ళా సర్వీసెస్ లోపల వాట్ వీఆర్ గెటింగ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే మళ్ళా వితౌట్ స్పేస్ ఆర్ ఎనీథింగ్ సే డిజిటల్ ఇక్కడ ఇంకొక కీవర్డ్ ఉంది కదా. డిజిటల్ అనేది ఒక వర్డ్ ఓకే స్పేస్ ఇచ్చేసి మార్కెటింగ్ రాసాము. ఆ స్పేస్ ని మనము URL లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక ఐఫన్. సో మైనస్ అంటారు కొంతమంది, కానీ టెక్నికల్ లో మనము ఐఫన్ అంటాం. ఓకే ఐఫన్ మార్కెటింగ్. ఓకే ఇలాగా మనము ఒక URL స్ట్రక్చర్ ని అంటే మీరు మీ వెబ్సైట్ లో ఒక కొత్త పేజ్ క్రియేట్ చేస్తా ఉన్నారు అంటే దిస్ ఈజ్ హౌ యువర్ URL స్ట్రక్చర్ షుడ్ బి. ఓకే సో అలాగే లెట్స్ రైట్ ఫర్ వెబ్సైట్ డెవలప్మెంట్. ఓకే సో ఇక్కడ నేను socialexpress డాట్ ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ ఎక్కడ వస్తా ఉంది? అండర్ సర్వీసెస్ కదా. అండర్ సర్వీసెస్ స్లాష్ వెబ్సైట్ డెవలప్మెంట్. ఓకే సో వెబ్సైట్ ఐఫన్ డెవలప్మెంట్. అర్థమైతుందా? సో దిస్ ఈస్ హౌ యువర్ URL షుడ్ బి. అండ్ దెన్ అప్లికేషన్ డెవలప్మెంట్ నెక్స్ట్ వన్. ఓకే స్లాష్ ఇది అగైన్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది? అండర్ ది కేటగిరీ ఆఫ్ సర్వీసెస్ కాబట్టి సో ఇట్ షుడ్ బి సర్వీసెస్ స్లాష్ ఓకే అప్లికేషన్ ఐఫన్ డెవలప్మెంట్. ఓకే అర్థమైతే అండి ఎలా రాయాలా ఒక URL అని చెప్పేసి. ఓకే సార్ నేను ఇక్కడ సో లైక్ డిజిటల్ మార్కెటింగ్ ని ఇక్కడ నేను లైక్ అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చా, ఆర్ నేను ఇక్కడ మళ్ళీ స్లాష్ యూజ్ చేయొచ్చా అంటే
లేదండి డోంట్ యూజ్ అండర్ స్కోర్ కావచ్చు. ఓకే, సో ఎలాగంటే అలాగే మీరు యూజ్ చేయదంట. సో షిట్, 1 second, let me remove this. ఓకే, సో ఆల్వేస్ యూజ్ బిట్వీన్ 2 words. మీ టార్గెటెడ్ వర్డ్స్ ఉంటే ఆల్వేస్ యూజ్ ఐఫన్ అని చెప్పేసి. అలాగే కూడా సార్ ఇక్కడ నేను స్లాష్ తీసేస్తా, పైప్ లైన్ పెడతా, ఆర్ నేను ఒక స్పెషల్ క్యారెక్టర్స్ పెడతా ఇలాగా. ఓకే, అంటే సో డోంట్ యూజ్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ అండి, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ది బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో ఇలాగా ఏదేదో యూఆర్ఎల్స్ లో స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేసేది రాసేది బెస్ట్ వే కాదు. సో గూగుల్ కి క్లియర్ గా అర్థం వల్ల వాట్ వీఆర్ ట్రైయింగ్ టు ర్యాంక్ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ గూగుల్ కి అర్థమవుతుంది. ఓకే, సో ఈ లాస్ట్ మీ కీవర్డ్, మీ డొమైన్ స్లాష్ సర్వీసెస్ అదైనాక ఏ కీవర్డ్ ఉంటది, సో ఆ త్రో ఈ కీవర్డ్ ముఖాంతరము త్రో దిస్ కీవర్డ్ వీఆర్ ట్రైయింగ్ టు సే వీఆర్ ట్రైయింగ్ టు సే టు గూగుల్ స్టేటింగ్ దట్ మనము హే గూగుల్, మనము ఈ కీవర్డ్ ని గూగుల్ లో ర్యాంక్ చేయాలా అనుకుంటా ఉన్నాము అని గూగుల్ కి ఒక ఇంటిమేషన్ అనేది ఇట్ విల్ పాస్. అందుకే ఈ మీ యూఆర్ఎల్ స్ట్రక్చర్ లో we need to use our primary keyword. Okay, either you can use your primary keyword or secondary keyword or supporting keyword. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, ఓకే, సో మీది కంపెనీ అని అనుకోండి. సో ఇది మీకు కావాలంటే ఇక్కడ ఏమైతా ఉంది, డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ ని మీరు ర్యాంక్ చేయాలన్నా కూడా, ఓకే, ఇక్కడ లెట్స్ సీ కంపెనీ అని మనం ఇస్తే డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ కూడా ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఈ కీవర్డ్ కూడా మీరు గూగుల్లో ర్యాంక్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అనే కీవర్డ్ ని మీరు ర్యాంక్ చేయాలంటే 100% మీరు ర్యాంక్ చేయొచ్చు. ఓకే, సో అలాగే కాకుండా ఈ వాంట్ టు గివ్ బెస్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తే సార్ అంటే 100% యూజ్ చేయొచ్చు. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అన్నా కూడా ఓకే, ఈ కీవర్డ్ కి కూడా మీరు గూగుల్లో ర్యాంక్ అవ్వచ్చు. అగైన్ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ కూడా మీరు ర్యాంక్ అవ్వచ్చు. అగైన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అన్నా కూడా మీరు ర్యాంక్ చేయొచ్చు. అగైన్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అన్నా కూడా మీరు ర్యాంక్ అవ్వచ్చు. ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ఈ యూఆర్ఎల్ స్ట్రక్చర్ ని డిసైడ్ చేయాలా. ఓకే, సో ఆల్వేస్ మీకు ట్రై టు యూజ్ లాంగ్ టైల్ కీవర్డ్, అంటే సో ప్రైమరీ కీవర్డ్, సపోర్టింగ్ కీవర్డ్, సెకండరీ కీవర్డ్, సపోర్టింగ్ కీవర్డ్ అంటాం కదా, లాంగ్ టైల్ కీవర్డ్ ఐ మీన్, సో సపోర్టింగ్ కీవర్డ్స్ ని మీరు యూజ్ చేయండి. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఎందుకంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ కి మీరు ర్యాంక్ అవ్వచ్చు, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అన్నా కూడా ర్యాంక్ అవ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అన్నా ర్యాంక్ అవ్వచ్చు, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అన్నా కూడా మీరు ర్యాంక్ అవ్వచ్చు. ఓకే, సో ఇలాగా ఈ యూఆర్ఎల్ తో యూఆర్ ట్రైయింగ్ టు ర్యాంక్ ఫర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్. సో అలాగే ఇక్కడ చూడండి, వెబ్సైట్ ఐఫన్ డెవలప్మెంట్. ఓకే, ఇక్కడ మీరు కావాలంటే కంపెనీ అని మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇక్కడ కావాలంటే బెస్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తాను అంటే బెస్ట్ అనేది లేదు, సో ఐ యూజ్ టాప్ అంటే టాప్ అనే కీవర్డ్ ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఎవరన్నా వెబ్సైట్ డెవలప్మెంట్ అన్నా ఇక్కడ మీకు పేజ్ అనేది ఆ కీవర్డ్, ఈ పేజ్ ఈ పర్టికులర్ కీవర్డ్ కి ర్యాంక్ అవుతుంది. అలాగే వెబ్సైట్ డెవలప్మెంట్ కంపెనీ అన్నా కూడా ఈ పేజ్ ర్యాంక్ అవుతుంది, ఆర్ టాప్ వెబ్సైట్ డెవలప్మెంట్ కంపెనీ అన్నా కూడా ఈ పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యువర్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ షుడ్ బి. ఓకే, సో ఇక్కడ మేక్ షూర్ యూ నీడ్ టు యూజ్ ఐఫన్ ఇన్ బిట్వీన్ ది వర్డ్స్. ఓకే, సో 2 words, ఓకే, ఇన్ బిట్వీన్ లో 2 words కి మీరు యూ నీడ్ టు యూజ్ ఐఫన్. డోంట్ యూజ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, డోంట్ యూజ్ అండర్ స్కోర్. ఓకే, బికాస్ ఎందుకు అంటే దట్ ఈస్ నాట్ ది బెస్ట్ వే. ఓకే, సో మేము గూగుల్లో మన కీవర్డ్స్ ని ర్యాంక్ చేయాలంటే సో వీ నీడ్ టు బి ఇన్ సచ్ ఎ వే.